హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా నోరూరించే ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ రోజుల్లో అయితే మనం చాలా రకాల మసాలాలు వేసి చేపల పులుసు చేస్తున్నాం, కానీ మన అమ్మమ్మలు నానమ్మలు ఎలాంటి మసాలాలు వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసి తిన్న కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే చేపల పులుసుని రెడీ చేసేవారు. వాళ్ళు ఏ విధంగా చేపల పులుసుని చేసేవారో ఈరోజు అదే రీతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దీనికోసం ముందుగా నేను 1 కిలో వరకు చేప ముక్కల్ని తీసుకొని కొద్దిగా కల్లుపు వేసి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి 2 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల జీలకర్ర, సన్నగా తరిగి పెట్టిన 2 టేబుల్ స్పూన్ల అల్లం ముక్కలు, అలాగే 7-8 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి సన్నగా తరిగి పెట్టిన 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కాస్త బరగగా ఉండేటట్టు గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసిన 2 పెద్ద సైజు టమాటాలను కూడా మిక్సీలో వేసి వీలైనంత ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు పులుపు కోసం ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకొని కొద్దిగా వాటర్ పోసి చింతపండు పూర్తిగా నానిన తర్వాత గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. చింతపండు వెయిట్ పరంగా 50 గ్రాముల వరకు ఉంటుందండి. ఇలా అన్నీ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నట్లయితే చేపల పులుసు అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి మరిగించుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లిపాయ పేస్ట్ని వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని దీనిలోకి సన్నగా పొడుగ్గా కట్ చేసిన 3 పచ్చిమిర్చిని అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి ఈ ఉల్లిపాయ పేస్ట్ అనేది కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల పులుసు కోసం మనం చేపలు కొనేటప్పుడు అవి చాలా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోవాలి. అప్పుడే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు ఉడికిన తర్వాత కూడా చేప ముక్క ఉబ్బి మనకి ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ బాగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటా ప్యూరీని కూడా వేసి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని లేదా మన రుచికి సరిపడా కారాన్ని వేసుకొని అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసి అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. అలా చేయడం వలన కడాయికి చేప ముక్కలు అతుక్కోకుండా మనం చేప ముక్కల్ని ఫ్లిప్ చేసేటప్పుడు విరిగిపోకుండా ఉంటుంది. 1 నిమిషం తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయిని ముందుగా కొద్దిగా కదిపి ఆ తర్వాత చేప ముక్కల్ని తిరిగేసి 1 నిమిషం పాటు వదిలేయాలి. ఇలా చేయడం వలన చేప ముక్కలు కొద్దిగా ఫ్రై అయ్యి నీచు వాసన లేకుండా ప్రతి ముక్కకి మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ రెసిపీ నేను ఎప్పుడు చేసినా కూడా నాకు మా నాన్నమ్మ గుర్తొస్తూ ఉంటుందండి. ఎందుకంటే నేను ఆమె దగ్గరనే ఈ రెసిపీని నేర్చుకున్నాను. ఆమె చాలా బాగా చేస్తుంది. అందుకే ఆమె ఎలా చేస్తుందో మీ అందరికీ కూడా షేర్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు 1 నిమిషం తర్వాత మనం ముందుగా గుజ్జు తీసి పెట్టిన చింతపండు పులుసుని వేసి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ స్టేజ్లోనే మనకి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇలా ఉప్పు కారం అంతా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాల పాటు ఈ పులుసుని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఆవాలు అలాగే జీలకర్ర మిశ్రమం ఉంది కదా, అది వేసుకొని కొద్దిగా వాటర్ పోసి మరొక 10 నిమిషాల పాటు ఈ పులుసుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. చేపల పులుసు కోసం మనం తీసుకునే కడాయి కానీ లేదా గిన్నె కానీ కాస్త వెడల్పుగా ఉండేటట్టు చూసుకోవాలండి. అప్పుడే మనం చేపల పులుసుని గరిటతో కలిపినా కూడా ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు చేపల పులుసు ఉడికిన తర్వాత దీనిలోకి సన్నగా పొడిగ్గా కట్ చేసిన మరొక పచ్చిమిర్చిని అలాగే గుప్పుడు కొత్తిమీరని కూడా అలా వేసి వదిలేయాలి. చివరిలో పచ్చిమిర్చి వేయడం వలన కాస్త గట్టిగా ఉండి పులుపు ఉప్పు కారం అంతా బాగా పీల్చుకొని మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ చేపల పులుసుని అప్పటికప్పుడు చేసుకొని తినే కంటే ఒక్క పూట ఆగి వేడివేడి అన్నంలోకి తింటే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, నోరూరించే చేపల పులుసు రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.